అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మరియు అన్నదాత సుఖీభవ కోసం ఎదురు చూస్తున్న రైతన్నలకు భారీ శుభవార్త అయితే అందిందండి. అంతేకాకుండా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మరియు అన్నదాత సుఖీభవ డబ్బులే కాకుండా రైతన్నలకు 12,000 రూపాయలు రావడం జరుగుతోంది. అది ఎందుకు వస్తుందో నేను ఈ వీడియోలో అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది. రైతులకు డబల్ ధమాకా అనే చెప్పుకోవాల్సి ఉంటుంది. రైతన్నలందరూ ఖచ్చితంగా చివరి వరకు ఈ వీడియోని అయితే చూడండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మరియు అన్నదాత సుఖీభవ డబ్బులు 20,000 రూపాయలు రైతులకు సాయంగా అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. పీఎం కిసాన్ ద్వారా 6,000 రూపాయలు అందుతోంది. అన్నదాత సుఖీభవ ద్వారా 14,000 రూపాయలు అందుతోంది. మొత్తం 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి చేరుతోంది. 2025లో ప్రారంభమైన అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 3 విడతల్లో 14,000 రూపాయలు అందించడం జరిగింది. మొదటి విడత వచ్చేసి ఆగస్టు 2025లో ప్రారంభమైంది. 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించగా 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించింది. రెండో విడత వచ్చేసి నవంబర్ నెలలో విడుదలైంది. 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించగా 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించింది. మొత్తం 7,000 రూపాయలు అందింది. ఇక మూడో విడత మార్చి నెలలో విడుదలైంది. మార్చి నెలలో మనకు 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించగా 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించింది. మొత్తం 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే చేరడం జరిగిందనమాట. ఇక రైతన్నలందరూ ఈ సంవత్సరం 2026 ఆర్థిక సంవత్సరం మొదలైంది ఏప్రిల్లో. ఈ 26వ సంవత్సరంలో డబ్బులు పొందాలి అంటే ఏం చేయాలి? కొత్తగా రైతన్నలు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి? అలాగే కౌలు రైతులకు సంబంధించిన అప్డేట్ ఏంటి? ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతన్నలకు ఈసారి డబల్ ధమాకా అయితే రాబోతోందండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే 2,000 రూపాయలు విడుదల కాబోతున్నాయి. అయితే అన్నదాత సుఖీభవ ద్వారా 5,000 రూపాయలు విడుదల కాబోతున్నాయి. మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి చేరబోతున్నాయి. ఎప్పుడు ఈ డబ్బులు చేరుతాయి అంటే జూన్ నెల 2వ వారం అంటే 12వ తేదీ పైన అయితే ఈ డబ్బులు అయితే రాబోతున్నాయండి. రైతన్నలందరూ కొన్ని విషయాలను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయాలు ఏంటో నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ముందుగా ఈకేవైసీ అండి. ఈకేవైసీ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు రావడం జరుగుతుంది. లిస్టులో మీ పేరున్నట్టయితే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అయితే చేయించాల్సి ఉంటుంది. ఈకేవైసీ చేయించుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. ఇక పీఎం కిసాన్కి సపరేట్గా మరియు అన్నదాత సుఖీభవకు సపరేట్గా ఈకేవైసీ చేయించాల్సి ఉంటుంది. పీఎం కిసాన్కు ఈకేవైసీ చేయించడం కోసం దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళినట్టయితే అక్కడ మీ బయోమెట్రిక్స్ తీసుకుంటారు. ఆ బయోమెట్రిక్స్ తీసుకున్న తర్వాత మీకు ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అవుతుంది. ఇక అన్నదాత సుఖీభవకు ఈకేవైసీ చేయించాలంటే దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీ చేతి ముద్రలు బయోమెట్రిక్స్ వేసి మీరు అన్నదాత సుఖీభవకు కూడా ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు అనమాట. ఇక రెండవది వచ్చేసి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అండి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఉన్న రైతులకు మాత్రమే ఈసారి డబ్బులు వేస్తాము అని ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పటికే చాలామంది రైతన్నలు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేయించుకోవడం జరిగింది. మీరు ఇంకా చేయించుకున్నట్టయితే వెంటనే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేయించుకోండి. దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీ పట్టాదారు పాస్ పుస్తకము అలాగే మీ ఆధార్ కార్డు ఇచ్చినట్టయితే మీ ఫోన్ నంబర్కు ఓటీపీలు రావడం జరుగుతుంది. ఆ ఓటీపీలన్నీ ఎంటర్ చేసి మీరు ఒక సంఖ్యనైతే పొందడం జరుగుతుంది. ఆ సంఖ్య ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి. భవిష్యత్తులో మీరు రైతుగా గుర్తించబడాలి అంటే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కంపల్సరీ అండి. ఆధార్ కార్డు ఎలాగైతే మనం ఇప్పుడు వాడుతున్నామో, నంబర్ ఎలాగైతే యూజ్ చేస్తున్నామో అలాగే రైతులను గుర్తించడం కోసం ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని గుర్తింపు సంఖ్యను అడగడం జరుగుతుంది. ఈ రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య ద్వారా మీకు ఒక ఐడెంటిటీ రావడం జరుగుతుంది. లోన్లు రావాలన్నా అలాగే మీరు వ్యవసాయంలో నష్టపోయినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ రావాలన్నా పంట బీమా రావాలన్నా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా చేయించుకోండి. ఇక మూడోది వచ్చేసి వెబ్ ల్యాండింగ్ అండి. వెబ్ ల్యాండింగ్ అంటే మీ పట్టాదారు పాస్ పుస్తకంలో మీ పేరు ఎలా ఉందో అలాగే ఆధార్ కార్డులో మీ పేరు ఉండాల్సి ఉంటుంది. రెండు మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ను లింక్ చేయడమే వెబ్ ల్యాండింగ్ అంటారు.
ఈ పట్టాదారు పాస్ పుస్తకంలో మీ పేరు ఎలా ఉందో అలాగే ఉండాలి. ఒక్కొక్కసారి 2 ఆధార్ కార్డులు పేర్లు వెబ్ ల్యాండింగ్లో రికార్డ్ అయి ఉంటాయి, ఒక్కొక్కసారి వేరే ఆధార్ నంబర్లు రికార్డ్ అయి ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీకు డబ్బులు అయితే రావడం జరగదు. కాబట్టి వెబ్ ల్యాండింగ్లో ఖచ్చితంగా మీ పేరు మ్యాచ్ అయిందో లేదో ఒకసారి చూసుకోండి, అప్పుడే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. 2025లో అన్నదాత సుఖీభవ డబ్బులు పొందిన రైతులకు ఏ ఇబ్బంది లేదండి. ఈకేవైసీ చేయించుకుంటే సరిపోతుంది. ఇక మిగతావన్నీ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటాయి కాబట్టి వాటి గురించి దిగులు పడాల్సిన పని లేదు. ఈకేవైసీ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక కౌలు రైతుల విషయానికి వచ్చినట్టయితే కౌలు రైతులకు 20,000 రూపాయలు అందిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే చెప్పడం జరిగింది. 2025లో ఈ 20,000 రూపాయలు వస్తాయని చెప్పేసి కౌలు రైతులు ఎంతో ఆశపడ్డారు. కానీ కౌలు రైతులకు నిరాశ మిగిలింది. ఈ సంవత్సరం 2026 ఆర్థిక సంవత్సరం మొదలైన నేపథ్యంలో కౌలు రైతులకు డబ్బులను అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే కౌలు రైతులకు సొంత భూమి ఉండదు కాబట్టి పిఎం కిసాన్ కేవలం సొంత భూమి ఉన్న రైతులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పిఎం కిసాన్ డబ్బులు రావు. కాబట్టి పిఎం కిసాన్ డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వమే అందించడం జరుగుతోంది. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి 14,000 రూపాయలు, అలాగే 6,000 రూపాయలు కూడా 20,000 రూపాయలు మొత్తం కౌలు రైతులకు అయితే అందించడం జరుగుతుంది. కౌలు రైతు గుర్తింపు కార్డులు కలిగి ఉండాలి, అప్పుడే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. CCRC కార్డ్స్ అంటారు. ఈ CCRC కార్డ్స్ను ప్రభుత్వం ఇప్పుడు మంజూరు చేస్తోంది. మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళినట్టయితే మీకు CCRC కార్డ్స్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ భూమి యజమాని ఎవరైతే ఉంటారో ఆ యజమాని యొక్క ఆధార్ కార్డులు, పట్టాదారు పాస్ పుస్తకము, సర్వే నంబరు ఇలాంటివన్నీ తీసుకెళ్ళినట్టయితే మీకు ఏ ఇబ్బంది లేకుండా CCRC కార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. CCRC కార్డ్స్ ఉన్న రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ డబ్బులు రావడం జరుగుతుంది. అయితే పాత రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ లిస్టులో పేరుందో లేదో చెక్ చేసుకోండి. లిస్టులో పేరుంటే మాత్రమే మీకు డబ్బులు రావడం జరుగుతుంది. లిస్టులో మీ పేరు చెక్ చేసుకోవడం కోసం ఆన్లైన్లో అయితే చెక్ చేసుకోవచ్చండి. pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి బెనిఫిషియరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ వివరాలన్నింటినీ ఎంటర్ చేసినట్టయితే మీ ఊర్లో ఎంతమందికి పిఎం కిసాన్ డబ్బులు వస్తున్నాయో వాళ్ళందరి లిస్టు రావడం జరుగుతుంది. అందులో మీ పేరు కూడా ఉన్నట్టయితే మీకు పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి. ఇక అన్నదాత సుఖీభవకు అన్నదాత సుఖీభవ.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళినట్టయితే ఆ వెబ్సైట్లో నో యువర్ స్టేటస్ ఉంటుంది. నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ని ఎంటర్ చేసినట్టయితే ఆధార్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ నెంబర్ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసి మీరు ఈ అన్నదాత సుఖీభవ లిస్ట్ని అయితే పొందవచ్చు అనమాట. మీ స్టేటస్ని అయితే తెలుసుకోవచ్చు. స్టేటస్ తెలుసుకున్న తర్వాత మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే మీకు డబ్బులు రావడం జరుగుతుంది. ఈకేవైసీ వేసినట్టయితే మీకు డబ్బులు మీ అకౌంట్లోకి డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో రావడం అయితే జరుగుతుంది. ఇదండి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.